ఈ నెల 18న రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో జరిగే బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దీక్ష సభాస్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దీక్షా సభను విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గం ఆమన్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను ఎండకట్టడానికి ప్రజల తరఫున, రైతుల తరఫున, పేద కుటుంబాల తరఫున ఓట్ల ముందు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పేదవాళ్లకు, రైతులకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లో తీసుకుపోవడం కొరకు, ఆ అన్యాయాన్ని అరికట్టడం కొరకు ఇచ్చిన హామీలను 10 మందికి పంచేందుకు పోరాటం చేసేందుకు కొరకు ఈ నెల 18వ తారీఖు ఆమన్గల్ జూనియర్ కళాశాల మాడుగుల్ రోడ్డులో ఉన్న గ్రౌండ్లో మా నాయకులు తారక రామారావు కేటీఆర్ గారి నాయకత్వంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని భారత రాష్ట్ర సమితి నాయకత్వంలో రైతు దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రానున్నారు. ఎన్ని దుష్టశక్తులు అడ్డుకుండా, ఎవరు ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలనుకున్నా, ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవ కేటీఆర్ గారిని ఆమన్గల్కి రాకుండా చేసిన ప్రజల సహకారంతో, రైతుల సహకారంతో, రైతుల విజయంగా ఈరోజు మేము ఈ సభాస్థలాన్ని పరిశీలించడం జరిగింది. 18వ తారీఖు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆమన్గల్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. రైతు దీక్షను మరి కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలించి మరి దీక్షను విజయవంతం చేస్తామని చెప్పి నేను ఈ సభ ద్వారా, ఈ స్థల పరిశీలన ద్వారా తెలియజేస్తున్నాను. ఆమన్గల్ పట్టణంలో తేదీ 18/2/2025 రోజున మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరుగుతుంది. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాలు, 2 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల వారు, మా పార్టీ క్యాడర్, మా పార్టీ నాయకత్వం దీని ఒక ప్రెస్టేజ్గా, ఒక సవాలుగా తీసుకొని వేలాది మందితోటి ఈ గ్రౌండ్లో రైతు నిరసన దీక్షా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పట్ల మొత్తం కూడా ఎండగట్టడం జరుగుతుంది.